హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతుంది. 10th క్లాస్ విద్యార్థుల కోసం మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో మనం 1 మార్క్ క్వశ్చన్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఆల్రెడీ 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ cos θ అండ్ 0 అండ్ 0, sin 90 degrees అంటే cos 0 degrees. అంటే ఇక్కడ మనకి ఈ ఒకసారి మనం బ్లూ ప్రింట్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి అడిగే 2 మార్క్స్ క్వశ్చన్ మనకి కనెక్షన్స్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అడగడం జరుగుతుంది. అంటే కనెక్షన్స్ అంటే మనకి మ్యాక్సిమం ఒక చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని ఇంకొక చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని లింక్ చేస్తూ అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఎలా అడిగారు, కోఆర్డినేట్ జామెట్రీకి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీకి లింక్ చేస్తూ మనం క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే cos 0 degrees, 0 and 0, sin 90 degrees. వీటి యొక్క మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మిడ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటి, x1 + x2/2, y1 + y2/2 కదా. ఆ ఫార్ములాను ఉపయోగించి మనం మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 + x2/2, y1 + y2/2. ఇదేంటి మనకి x1, y1, x2 అండ్ y2. ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x1 అంటే ఏంటి, cos 0 degrees ప్లస్ x2 అంటే 0/2, నెక్స్ట్ y1 అంటే 0 ప్లస్ y2 అంటే sin 90 degrees /2. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ప్రకారం వీటి వాల్యూస్ ఏంటో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos 0 వాల్యూ అంతా 1 కదా, 1 + 0/2, 0 ప్లస్ sin 90 వాల్యూ కూడా 1, 0 + 1/2. 1 + 0 అంటే 1 కదా, 1/2, 1/2. ఇది ఇచ్చిన పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్స్ కోఆర్డినేట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a, b అండ్ b - a, b. ఓకే, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటి, a, b అండ్ b - a, b అన్నమాట. మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ √x2 - x1 whole square plus y2 - y1 whole square. ఇది x1, y1, x2, y2 మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు AB ఈక్వల్ టు ఏమవుతుంది, √x2 మీన్స్ -a మైనస్ x1 మీన్స్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ -b మైనస్ y1 మీన్స్ b హోల్ స్క్వేర్. మనకి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి -a మైనస్ ఏమవుతుంది, -2a స్క్వేర్, అలాగే -b - 2b స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు -2 స్క్వేర్ చేస్తే +4 అవుతుంది, aని స్క్వేర్ చేస్తే a స్క్వేర్ అవుతుంది, ప్లస్ -2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, bని స్క్వేర్ చేస్తే b స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి లోపల 2 టర్మ్స్ లో 4 కామన్ గా ఉంది కాబట్టి కామన్ తీసేస్తే 4 × a² + b² అవుతుంది అన్నమాట.
మనకి స్క్వేర్ 4కి స్క్వేర్ రూట్ ఉంది ఎంత 2. ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ లోపల ఏముంటాయి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏంటనమాట 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అనమాట. అంతేగాని రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి కదా అని తీసేయకూడదు, అది హోల్ స్క్వేర్ ఉంటేనే తీయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ సైన్ థీటా కామా 0 అండ్ 0 కామా ఏ కాస్ థీటా. ఇక్కడ కూడా మనకి డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించాలి. ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఏ సైన్ థీటా కామా 0, బి 0 కామా ఏ కాస్ థీటా. ఇది కూడా మనకి కోఆర్డినేట్ జామెట్రీకి ట్రిగనోమెట్రీకి లింక్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాను ఉపయోగించి ఇప్పుడు ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, x1 అంటే ఏ సైన్ థీటా, y1 అంటే 0, x2 అంటే 0, y2 అంటే ఏ కాస్ థీటా. x2 మైనస్ x1, ఇక్కడ x2 ఎంత 0 మైనస్ x1 ఏంటి ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇక్కడ ఏ కాస్ థీటా మైనస్ y1 అంటే 0 కదా హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి 0కి వాల్యూ ఉండదు కాబట్టి వదిలేస్తే ఇంకేముంటుంది మైనస్ ఏ సైన్ థీటా ఉంటుంది హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా 0ని తీసేస్తే మనకి ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే ఏ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, కాస్ ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ మనం ఏం కామన్ తీయగలం ఏ స్క్వేర్ ని కామన్ తీయగలం. ఏ స్క్వేర్ ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఏముంటుంది కాస్ స్క్వేర్ థీటా. మనం ట్రిగనామెట్రీ ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీలో కొన్ని ఐడెంటిటీస్ నేర్చుకుంటాం, 3 ఐడెంటిటీస్. అందులో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాబట్టి ఈ బ్రాకెట్లో మనం ఏం రాయొచ్చు 1 రాయొచ్చు, అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1. కాబట్టి ఇక్కడ సిన్స్ రాయొచ్చు, సిన్స్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని. ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ అవుతుంది కదా. మనకి ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అంటే ఏ యూనిట్స్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఈజ్ ఏ యూనిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ tan 45 degrees కామా -1 అండ్ -1 కామా cot 45 degrees. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే tan 45 -1 and -1 cot 45. దీన్ని x1 y1 అనుకుంటాం, ఇది x2 y2 అనుకుంటాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి x1 ప్లస్ x2 బై 2 కమా y1 ప్లస్ y2 బై 2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ x1 అంటే tan 45 degrees ప్లస్ x2 అంటే -1 బై 2 కమా నెక్స్ట్ y1 అంటే -1 ప్లస్ y2 అంటే cot 45 degrees బై 2. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan 45 వాల్యూ ఎంత 1 ప్లస్ -1 బై 2 కామా -1 cot 45 వాల్యూ కూడా 1 కదా బై 2. మనకి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి -1 ప్లస్ 1 0 అయిపోతుంది 0 బై 2. ఇక్కడ కూడా 0 బై 2 అవుతుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. కాబట్టి మనకి మిడ్ పాయింట్ ఏమవుతుంది అనమాట 0,0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ C -1, -1 is the midpoint of the line segment joining A 3, -4 and B -5, x, find x. Okay,
ఇది కూడా మనకి మిడ్ పాయింట్ బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ సి అనేది ఏపీ యొక్క మిడ్ పాయింట్ అనమాట. ఓకే, గివెన్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు సి -1, -1. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి? x1 plus x2/2, y1 plus y2/2. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించుకుని ఈ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ x1 అంటే ఏంటి? 3 ప్లస్ x2 అంటే ఏంటి? -5/2, y1 అంటే -4 ప్లస్ y2 అంటే x/2 ఈక్వల్ టు సి -1, -1. ఇక్కడ మనకి డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 3 ప్లస్ -5 ఉంది -2/2, దీన్ని మనం ఏం చేయలేం. -4 ప్లస్ x/2 ఈక్వల్ టు -1, -1. 2లో 2 1 టైం పోతుంది కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? -1, -4 ప్లస్ x/2 ఈక్వల్ టు -1, -1. ఇట్లా మనకి 2 పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి. x కోఆర్డినేట్స్ ఆల్రెడీ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి y కోఆర్డినేట్స్ కూడా మనం ఈక్వల్ చేయొచ్చు అనమాట. అంటే 4 ప్లస్ x/2 వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -4 ప్లస్ x ఈక్వల్ టు 2 1s are 2 మైనస్ ఉంది కదా, -2. ఈ -4 కూడా RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -2 -4 ఏమవుతుంది? +4 అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. Find a relation between x and y such that the point x, y is equidistant from the points 7, 1 and 3, 5. ఇది యాక్చువల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది అనమాట. కొంచెం లెంతీగా ఉంటుంది. ఇక్కడ ఏమాడంటే xy అనే పాయింట్ 7, 1కి 3, 5కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నట్లయితే xy లో ఒక రిలేషన్ రాబట్టమన్నాడు అనమాట. వీటికి నేమింగ్ ఇచ్చుకుంటాం. లెట్ p x, y, నెక్స్ట్ a 7, 1, b 3, 5. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే గివెన్. అంటే ఈ p అనే పాయింట్ a నుంచి ఎంత దూరంలో ఉందో b నుంచి కూడా అంతే దూరంలో ఉంది కాబట్టి మనం ఏ రాయొచ్చు? AP ఈజ్ ఈక్వల్ టు BP అని రాయొచ్చు, లేకపోతే PA ఈజ్ ఈక్వల్ టు PB అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం AP ఫైండ్ అవుట్ చేద్దాం. AP ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AP. అంటే దీని నుంచి దీనికి ఏం రాయొచ్చు మనం? x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇంతకు మించి మనం ఏం సింప్లిఫై చేయలేం కదా. అలాగే దీని నుంచి మనం బీపీని కూడా ఫైండ్ అవుట్ చేసినట్లయితే బీపీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఈ పాయింట్కి ఈ పాయింట్కి x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కానీ మనకి ఈ రెండు ఈక్వల్ కదా. బట్ ఏపీ వాల్యూ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ అని వచ్చింది. ఈక్వల్ టు ఇక్కడ బీపీ వాల్యూ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్. మన స్క్వేర్ రూట్లోనిగా వీటిని సింప్లిఫై చేయలేం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇంకా మనకి ఏం మిగిలింది?
ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్, అలాగే మనకి ఆర్హెచ్ఎస్లో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్, సారీ ఇక్కడ 1 కదా, వై మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇవన్నీ చూడడానికి ఎలా ఉన్నాయంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉన్నాయి. కాబట్టి ఫార్ములాస్ అప్లై చేసినట్లయితే ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అలాగే దీనికి అప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ దీనికి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్, అలాగే దీనికి అప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 7s are 14x ప్లస్ 7 7s are 49 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 1s are 2y ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 3s are 6x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 5s are 10y ప్లస్ 25 అవుతుంది అన్నమాట. మనం ఎలాగో ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్లో ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడే కట్ చేస్తాను. ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, వై స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏముంది? ఇంక మనకి మైనస్ 14x మైనస్ 2y, ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే 50 అవుతుంది ఈక్వల్ టు, అలాగే ఇక్కడ ఏముంది మనకి మైనస్ 6x మైనస్ 10y, అలాగే 9ని 25ని యాడ్ చేస్తే 34 అవుతుంది అన్నమాట. ఇప్పుడు టర్మ్స్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్లో ట్రాన్స్పోజ్ చేద్దాం. మైనస్ 14x మైనస్ 2y ప్లస్ 50 మైనస్ 6x ప్లస్ 6x అవుతుంది, మైనస్ 10 ప్లస్ 10y అవుతుంది, మైనస్ 34 ఈక్వల్ టు 0. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ 14 ప్లస్ 6 అంటే మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 10y ప్లస్ 8y, 50 మైనస్ 34 అంటే 16 ప్లస్ 16 ఈక్వల్ టు 0. అన్నిట్లో మనం మైనస్ 8 కామన్ తీసామనుకోండి, ఇక్కడ x ఉంటుంది మైనస్ y ఉంటుంది, మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 8 మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆర్హెచ్ఎస్కి వెళ్తే డివైడ్ చేస్తుంది, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. మనకి ఏముంటుంది? x మైనస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇది మనకి యాక్చువల్గా 4 మార్క్స్లో అడగాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. Find the coordinates of the midpoint line joining the points A sin 90 degrees, tan 45 degrees and cos 0 degrees, cot 45 degrees. ఓకే, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే A sin 90 tan 45, నెక్స్ట్ B cos 0 cot 45. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 దిస్ ఈక్వల్ టు, ఇక్కడ x1 y1 x2 y2 అనుకుంటే sin 90 ప్లస్ cos 0 degrees బై 2 tan 45 ప్లస్ cot 45 బై 2. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan 90 వాల్యూ 1, cos 0 వాల్యూ 1 బై 2, tan 45 1, cot 45 కూడా 1 కదా బై 2. 1 ప్లస్ 1 2 అవుతుంది కదా, 2 బై 2, 2 బై 2. 2 బై 2 అంటే 1 అవుతుంది కదా, 1 అనేది మనకి ఏపీ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ వేర్
ఇక్కడ ఎక్స్ట్రా పడింది ఇదంతా. ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 2, -3 అండ్ బి ఈజ్ 1, 4. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. మనకి ఒక సర్కిల్లో డయామీటర్ అంటే ఏంటి? మనకి కార్డ్ అంటే తెలుసు కదా, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఏమైనా 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని కార్డ్ అంటాం. అట్లాంటి కార్డ్స్ లో ఏదైతే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ అంటాం అనమాట. అంటే ఇది సెంటర్ గుండా వెళ్ళేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఏబి అనేది డయామీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది? 2, -3 దగ్గర ఉంది. అంటే ఈ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ 2, -3. నెక్స్ట్ బి యొక్క కోఆర్డినేట్స్ 1, 4. అయితే ఏం చేయమన్నాడు ఇక్కడ మనకి? పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇవి తెలియవు కదా, మనం x, y అనుకుందాం. లెట్ ఏ x, y. మనకి ఏం తెలుసు? సెంటర్ అనేది డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ అని తెలుసు కదా. వి నో దట్ center is the midpoint of diameter. కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నమాట? సెంటర్ అవుతుందన్నమాట. దట్ ఇంప్లైజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు, ఇక్కడ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? 2, -3. మిడ్ పాయింట్ ఫార్ములా రాద్దాం. ఏంటిది? x1 + x2 / 2, y1 + y2 / 2 ఈక్వల్ టు 2, -3. ఇప్పుడు ఈ రెండింటికి x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఏమవుతుంది మనకి? x ప్లస్ x2 ఎంత? 1/2, y + 4/2 ఈక్వల్ టు 2, -3. ఇప్పుడు దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయలేం కదా. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఏవైనా 2 పాయింట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అందులో x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయని. కాబట్టి మనం ఏం రాయొచ్చు? దట్ ఇంప్లైజ్ x + 1/2 ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. అట్లాగే y + 4/2 ఈక్వల్ టు -3 అని రాయొచ్చు. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RHలు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా. x + y ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. అలాగే x ఈక్వల్ టు 4 - 1 దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. అలాగే 2ని మనం RHస్లో ట్రాన్స్పోజ్ చేస్తే y + 4 ఈక్వల్ టు 6 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 6 - 4 అవుతుంది. సారీ, ఇది -6 కదా. -6 - 4 అప్పుడు y ఈక్వల్ టు -10 అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అన్నమాట? 3, -10 అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడితో మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో మీరు మరికొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.